విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ సమితి రామసేన అధ్యక్షుడు కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బంగారు వరలక్ష్మి అనే కార్యక్రమం ద్వారా సుమారు 400 మందికి ఒక్కొక్కరికి 1 గ్రాము విలువ గల బంగారు వరలక్ష్మి రూపు అందివ్వడం జరుగుతుందని విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ సమితి రామసేన అధ్యక్షుడు కంబాల శ్రీనివాసరావు ఆదివారం తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో గత సంవత్సరం బంగారు వరలక్ష్మి కానుక పేరిట ఈ కార్యక్రమం మొదలుపెట్టి సుమారు 110 మందికి ఒక్కొక్కరికి గ్రాము బంగారం చొప్పు లాటరీ తీసి అందించడం జరిగిందని, మరలా ఈ సంవత్సరం బంగారు వరలక్ష్మి కానుక 2 పేరిట 400 మందికి బంగారు వరలక్ష్మి రూపులు లాటరీ తీసి అందించడం జరుగుతోందని ఈ సందర్భంగా తెలిపారు. శ్రీనివాసరావు మాట్లాడుతూ దేవాలయాలకు పునర్నిర్మాణానికి ఇప్పటికే కోట్ల రూపాయలు విరాళం అందించారని, అదేవిధంగా అనాథ మహిళలకు, పిల్లలకు గృహ నిర్మాణాలకు చదువుల నిమిత్తం గాని ఆర్థిక సహాయం అందిస్తున్నారని తెలిపారు. ఎవరికి ఏ విధమైన ఆపద కలిగినా తనకున్న దానిలో సహాయపడతానని తెలిపారు. సంతోషంగా ఉందని ఒక మాట ఇన్ని వేల మందిని చేయడం సాధ్యం కాదు. కానీ నాకున్న ఈ టీము అంత బలవంతమైన టీం అది. అయినా నేను కంబాల శ్రీనివాసరావు అంటే నేను ఒక్కడిని కాదు, ఇక్కడ వచ్చిన జనం అందరూ కూడా మీ ఏదైతే హిందూ ధర్మం మీద అభిమానం చూపిస్తున్నారో అదంతా కంబాల శ్రీనివాసరావే. నేను చిన్నవాడిని అయిపోయి నేను ఇందాకే చెప్పానండి, మీరందరూ కలిసి ఉంటే అంటే ఒక గుడికి ప్రతి ఇటుక ఎంత ఇంపార్టెంటో, నేను ఒక ఇటుక, మీరందరూ ఒక ఇటుక, ఒక్కొక్కడు ఒక విశిష్టమైన కార్యక్రమం ఉంది. చేయగలుగుతున్నాం, ఇన్ని వేల మందికి చేయగలుగుతున్నాం. ఇన్ని వేల మంది రేపు పొద్దున ప్రాచుర్యంలోకి వెళ్ళి మన హైందవ ధర్మం గురించి విశిష్టత ఇంకా బాగా తెలుస్తారు. ఇప్పుడు 1 గ్రాము బంగారు 7,500 రూపాయలు పెట్టి కొనుక్కోగలిగే స్థాయి చాలా మందికి లేదు. ఒకప్పుడు 4,000 3,000 బంగారం ఉన్నప్పుడు కొనుక్కోగలిగే వాళ్ళు పోతానని 7,500 రూపాయలు. అందువల్ల ఇది చాలా ఉపయోగకరమైన కార్యక్రమంగా నాకు చాలా మంది స్టేజ్ మీదకి వచ్చి కన్నీళ్ళు పెట్టుకున్నారు, ఆనంద బాష్పాలు కారుస్తున్నారు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకుని ఎంత విశిష్టమైన కార్యక్రమం ఇది. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. నేను కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా గోకవరం గ్రామం నాది. ఈ ప్రాంతం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లో ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి దగ్గర 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాంతంలో నేను అనేక విధాలైన సేవా కార్యక్రమాలు చేస్తూ దేవీ చౌక్ ఆలయ కమిటీ సభ్యులతో కలిసి వివిధ రకాలైన సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. దానిలో భాగంగా బంగారు వరలక్ష్మి కానుక అనేది ఒక కార్యక్రమం. 12 రకాలైన సేవలు చేస్తున్నాం మేము. అది సమాజంలో చిన్నవారికి అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి వయోవృద్ధుల వరకు కూడా అనేక వర్గాల వారికి జాతి మత కుల విచక్షణ లేకుండా క్రైస్తవులకి, ముస్లిమ్స్కి, హిందువులకి అందరినీ ఒకే భావంతో అనేక రకాలైన సేవలు చేస్తున్నాం. ఆ సేవల్లో భాగంగా కొంతమందికి బియ్యం ప్యాకెట్లు ఇవ్వడం, కంటి ఆపరేషన్ చేయించడం, గర్భిణీ స్త్రీలకు ప్రతి మంగళవారం హెల్ప్ చేయడం, ఇలాగా భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. నేను కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా గోకవరం గ్రామం నాది. ఈ ప్రాంతం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లో ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి దగ్గర 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాంతంలో నేను అనేక విధాలైన సేవా కార్యక్రమాలు చేస్తూ దేవీ చౌక్ ఆలయ కమిటీ సభ్యులతో కలిసి వివిధ రకాలైన సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. దానిలో భాగంగా బంగారు వరలక్ష్మి కానుక అనేది ఒక కార్యక్రమం. 12 రకాలైన సేవలు చేస్తున్నాం మేము. అది సమాజంలో చిన్నవారికి అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి వయోవృద్ధుల వరకు కూడా అనేక వర్గాల వారికి జాతి మత కుల విచక్షణ లేకుండా క్రైస్తవులకి, ముస్లిమ్స్కి, హిందువులకి అందరినీ ఒకే భావంతో అనేక రకాలైన సేవలు చేస్తున్నాం. ఆ సేవల్లో భాగంగా కొంతమందికి బియ్యం ప్యాకెట్లు ఇవ్వడం, కంటి ఆపరేషన్ చేయించడం, గర్భిణీ స్త్రీలకు ప్రతి మంగళవారం హెల్ప్ చేయడం, ఇలాగా నా చిన్నపిల్లలకి కూచిపూడి డ్యాన్సు మొదలైన నేర్పించడం, సంగీతం నేర్పించడం, ఇలాంటి కార్యక్రమాలు అన్నీ చేస్తూ సేవా కార్యక్రమాలు చేస్తున్న భాగంగా బంగారు వరలక్ష్మి కానుక అనే ఒక ప్రోగ్రాము లాస్ట్ ఇయర్ మొట్టమొదటి కార్యక్రమం నిర్వర్తించాం. దానిలో భాగంగా మా ఊరిలో దేవీ చౌక్ ఆలయంలో 2,000 మంది మహిళల్ని 3,000 మంది మహిళలను రిజిస్ట్రేషన్ చేయించుకుని లాస్ట్ ఇయర్ 5,500 రూపాయలు విలువ కలిగే ఒక్కొక్క బంగారు నాణ్యము, 1 గ్రాము విలువ కలిగే బంగారు నాణ్యాన్ని బంగారు వరలక్ష్మి రూపుని 83 మంది మహిళలకి
దేవి చౌక్లో గోకవరం ఇచ్చాం, పెంటపల్లి గ్రామంలో 10 మందికి ఇచ్చాం, గాదిరిపాలెంలో 10 మందికి ఇచ్చాం. మేము ఈ వరలక్ష్మి కానుక ఇచ్చేటప్పుడు కొంతమంది పేద మహిళలు స్టేజ్ మీదకి వచ్చి మా జీవితంలో బంగారు వరలక్ష్మి రూప్ అనేది మేము ఎప్పుడు చూడలేదండి, మీ ప్రోగ్రాం ద్వారా ఇది మాకు మేము పొందామని చెప్పి కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని చాలా సంతోషపడ్డారు. వాళ్ళ సంతోషమే స్ఫూర్తిగా తీసుకుని ఈ సంవత్సరం దాదాపుగా మా నియోజకవర్గం అంతా కూడా, అంటే జగ్గంపేట నియోజకవర్గం దాటి అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్టు ఇటువైపు కూడా నియోజకవర్గపు పరిధులు దాటి 15,000 మంది మహిళలతోటి మా స్టాఫ్ 30 మంది స్టాఫ్తో కలిపి 2 నెలలుగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం. అన్ని ఊళ్ళలోని దేవాలయాల దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం. ఇప్పుడు 5 చోట్ల 5 ప్రదేశాల్లో ఈ 15,000 మంది మహిళల నుంచి 5 ప్రదేశాల్లో మేము బంగారు వరలక్ష్మి కానుక 2 అనే ప్రోగ్రాం పేరిట డ్రా తీస్తూ సుమారు 450 మంది మహిళలను విజేతలుగా నిర్ణయించి 15,000 మంది నుంచి డ్రా తీసి వైభవంగా వెళ్ళిపోతుందంటే కారణం ఈ మహానుభావులు దాని చిన్న స్థాయి నుంచి నిలబెట్టుకుంటూ కష్టపడుతూ విరాళాలు కూడా లేకపోతే అప్పులు చేసి ఆ గుడిని ఒక స్థాయికి తీసుకొచ్చిన మహానుభావులు. ఎప్పుడూ కూడా ఏదైతే మనకి